నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఉన్నారు, మాట్లాడదాం. మహేశ్వర్ రెడ్డి గారు, కంగ్రాచులేషన్స్ మొదటగా. థ్యాంక్ యూ అండి. ఏమన్నా బాగా పోరాటం చేసినట్టు టికెట్ అనౌన్స్మెంట్ కాకముందుకే జిల్లాపైనే కాన్సన్ట్రేషన్ చేసి మీ నియోజకవర్గం మీద కాన్సన్ట్రేషన్ చేసారు. డెఫినెట్ చేయాలి. రాజకీయం అన్నప్పుడు ఎన్నికలు అన్నప్పుడు చేయాల్సి వస్తుంది కదా. ఏం చెప్పబోతా ఉన్నారు? ఎమ్మెల్యేగా గెలిచారు, అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, ఈ ప్రభుత్వం హామీలు నెరవేర్చే వరకు మా పోరాటం ఉంటుందని, దానికోసము భారతీయ జనతా పార్టీ ప్రజా గొంతుగా నిలబడుతుంది తెలియజేస్తుంది. ముఖ్యంగా బీజేఎల్పీకి సంబంధించినటువంటి నేత గురించి భారీగా చర్చ జరుగుతూ ఉంది. మీ పేరు కూడా తెరపైన ఉంది. ఏం చెప్తారు? దానికి ఏమైనా చర్చ జరిగాయి? పార్టీ డిసిషన్ అది, పార్టీ ఏ డిసైడ్ చేసినా దాని మీద కట్టుబడి ఉంటాం. వస్తే ఒకవేళ మీరు దాన్ని ఏ బాధ్యత ఇచ్చినా కూడా స్వీకరిస్తాం. ఓకే, ఏం చేయబోతా ఉన్నారు? ఎంఐఎం ఉంటే ప్రొటెస్ట్ స్పీకర్గా మీరు ప్రమాణ స్వీకారమే చేయనన్నారు, చేయలేదు. దాని ప్రకారం ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు నిజంగా కాంగ్రెస్ ఎంఐఎం కలిసే పరిస్థితి ఉందా? వాళ్ళిద్దరు ఒకటే, ముందు నుంచి చెప్తా ఉన్నాం. వాళ్ళిద్దరు డెఫినెట్గా ఒకటే, వాళ్ళిద్దరు ఒకటే. ఇప్పుడు ముగ్గురు కూడా ఒకటే అవుతారు వాళ్ళు. చాలామంది బీజేపీ నేతలు స్టేట్ లీడర్గా చెప్పుకున్నటువంటి వాళ్ళు ఓడిపోయారు ఈసారి. ఓటమి కారణం ఏంటనుకుంటున్నారు? బండి కానీ, తర్వాత ఈడ రఘునందన్ కానీ, అరవింద్ కానీ, తర్వాత ఈటల రాజేందర్ 2 ప్లేస్లో నిలబడి ఈటల కూడా ఓడిపోయారు. చూడండి, రాజకీయాల లోపల గెలుపుకోవడం అనేది సహజం. ప్రజలు నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. ఈ గెలుపుకోవడం అనేది సహజంగా నడుస్తూ ఉంటుంది. అట్లాంటి కేసీఆర్ గారు ఓడిపోయారు, రేవంత్ రెడ్డి గారు కూడా ఓడిపోయారు. అందరూ గెలుపుకోవడం నడుస్తూ ఉంటుంది. దాన్ని వివిధ పార్టీల నుంచి గతంలో మనం పార్టీ ఫిరాయింపులు చూసాం. ఈ పార్టీలో గెలిచి ఆ పార్టీలోకి వెళ్ళినటువంటి వాళ్ళని. సో బీజేపీ నుంచి సార్ 8 మంది గెలిచారు. 8 మంది స్టికాన్ అయి ఉంటారు అనుకుంటున్నారు మీరు బీజేపీలోనే? ఈరోజు 8 మంది, రేపు 80 మంది అవుతారు. మీరు చూస్తుండండి. రైట్. ఇది మహేశ్వర్ రెడ్డి చెప్తా ఉన్నారు. ఇప్పుడు 8 మంది ఉన్నాం, త్వరలో 80 మంది అవుతామని చెప్తాను. వీడియో జర్నలిస్ట్ గణేష్తో మధు మల్కేడ్ గారు, అసెంబ్లీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.